వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ కరెక్టే పెట్టానండి. ఎస్, ఇసుక దొంగలు. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి దాని నిర్వహణ ఇవన్నీ కూడా బ్యూరోక్రాట్స్ చూస్తారు. దానికి సంబంధించినటువంటి మెకానిజం ఉంటుంది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి ఫైన్లు, జైలు శిక్షలు ఇవన్నీ కూడా రూపొందించి మొత్తం అంతా కూడా జీవో రిలీజ్ చేశారు, జీవో నెంబర్ 43. ఇక ఇసుక ఉచితమే అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే, ఇంకొక పక్కన దీని మీద ఇసుక ఉచితం కానీ 1345 రూపాయలు టన్నుకు అవుతూ ఉంటే 20 టన్నులు కొన్నవాడికి ఎంత అవుతుంది అంటూ లెక్కలు చెప్తున్నారు కొంతమంది. ఓకే, అది కూడా పరిగణలోకి తీసుకుందాం. 1345 రూపాయలు ఎందుకు అవుతుంది, ఎక్కడవుతుంది అంటే స్టాక్ పాయింట్. ఇసుకని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి రవాణా చేసి అక్కడ తవ్వకం కావచ్చు, తవ్వి ట్రక్కుల్లోకి ఎత్తుకొని వచ్చి ఒక స్టాక్ పాయింట్ దగ్గర డంపింగ్ చేయడం కావచ్చు, వీటికి సంబంధించిన ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు వసూలు చేస్తున్నారు. ఇది బయట కొంతమంది బ్యానర్లు కట్టడంతో వచ్చినటువంటి అంశం. సరే, ఇది కూడా అయిపోయింది. ఉచిత ఇసుక మీద అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా బాహాబాహి కొట్టేసుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఏది కావాలంటే అది చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంతా అయిపోయింది. అది ఒక పాయింట్ అయితే, ఇక ఇసుక దొంగల గురించి మాట్లాడుకోవాలి. ఈనాళ్ళు వైఎస్ఆర్సీపీ ఇసుకాసురుడు, ఇసుక మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అని చెప్పి వాడు మొత్తానికి పెట్టారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి, క్యాష్ పేమెంట్లు చేయాలి, నో డిజిటల్ పేమెంట్. అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్ మాత్రమే అని చెప్పి కూడా చెప్పారు. అలాగే చాలా మంది అంటున్నారు, ఇసుక మాకు ఇంత తగ్గింది, ఫ్రీగా ఇవ్వడం అంటే మాకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం కాదు కదా, ఇసుకని తీసుకొచ్చి మేము ఇల్లు కట్టుకోవాలి అంటే మేము ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి అని. అఫ్కోర్స్ దీని మీద నేను కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో ఇమ్మీడియట్ గా విభేదించి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అఫ్కోర్స్ హై లెవెల్ మీటింగ్ కూడా నిన్న రాత్రి మినిస్టర్స్ కావచ్చు, మన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఏంటండి ఈ పాలసీ ఇంత అధ్వానంగా, ఇసుక ఉచితం అని చెప్పిన తర్వాత ఏంటి ఈ రేట్లు ఏంటి, గతంలో టన్ను 337 రూపాయలు అని చెప్పి, ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు 375 రూపాయలకే టన్ను వస్తుంది అంటే అవి స్టాక్ పాయింట్లని బట్టి ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో మాట్లాడారో అక్కడ 375 కాదు, ఇంకా తక్కువకే. కొన్ని చోట్ల 150 రూపాయలకే టన్ను కూడా దొరుకుతుంది, 150 రూపాయలకే దొరుకుతుంది. స్టాక్ పాయింట్లు దూరంగా ఉన్నటువంటి ఏరియాల్లో మాత్రమే ఈ యొక్క రేట్ పెరిగింది తప్ప, రేట్ అంటే ఇక్కడ ఏదో ఉచితం అంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ చాలా మందికి తెలుసో తెలీదు. ఉచితం అంటే ప్రభుత్వం గోదావరిలోంచో, కృష్ణాలోంచో, నదుల్లోంచో, కాలువల్లోంచో ఇసుక వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి తవ్వుకొని ట్రక్కులు తీసుకొచ్చి ప్రతిదీ మాకు ఇసుక కావాలంటే మేమే ట్రక్ పెట్టి మేమే దాని డీజిల్ కానీ దాని డ్రైవర్ల జీతభత్యాలు కానీ ఇవన్నీ భరించి మేమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పలేదు. అలానే మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి తవ్వుకోండి అని చెప్పి కూడా చెప్పలేదు. ప్రభుత్వమే ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి మినిమల్ ఛార్జ్ అనేది ఉంటుంది, ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. ఉచితం మీద కూడా ట్యాక్సులు అనేవి ఉంటాయి, ఎంఆర్పి లేకపోవచ్చు, ట్యాక్సెస్ అనేవి ఉంటాయి కదా. సో ఇది మాత్రమే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా జరగలేదు. అక్కడ ట్యాక్సులు కూడా కాదు, అక్కడ ఇంకా డిఫరెంట్. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే భరించాలి, ఇక్కడ తవ్వించిన దానికి ఇంకా డబుల్ ఛార్జెస్ అనేవి అక్కడ ఉన్నాయి. జేపీ కంపెనీ ఉంది కదా, జేపీ వెంచర్స్ కంపెనీ వచ్చింది, వాళ్ళు జయప్రకాష్ వాళ్ళు చేసినటువంటి ఇసుక తవ్వకాల మీద గ్రీన్ ట్రైబ్యునల్ లో కూడా కేసులు ఉన్నాయి. అది వాళ్ళ చరిత్ర. సరే, ఇది పక్కన పెడితే ఇసుక దొంగలు, బోత్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇద్దరు ఇసుక దొంగలే. ఏంటి సడన్ గా మాట మార్చేస్తావు, మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెనకేసుకొస్తావు కదా, ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తావు కదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అవాక్ అవ్వచ్చు. రే వీడు మన్నయ్య కాదు వాళ్ళని కూడా ఏకుతున్నాడు రా అని చెప్పి. నా పనే అది. తప్పు ఎక్కడ జరిగితే తప్పుని ఏకుతూ వెళ్ళడమే, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడమే, చేసి ప్రజల ముందు వాస్తవాలు పెట్టడమే. ఎస్, ఎందుకు అనంటే తెలుగుదేశం పార్టీలో మరి ఎవరు చేస్తున్నారంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు చేశారు కదా, మేము చేస్తే ఏంటి అనేటువంటి కొంతమంది ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. ఆ కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతల వల్ల ఈ రోజు మొత్తం ప్రభుత్వం అంతా కూడా అవమానం పాలవ్వాల్సి వస్తోంది. అందులోనూ గుంటూరు జిల్లాలో కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని ఏరియాల్లో కావచ్చు, ఇటు కర్నూలు, నెల్లూరు ఈ ఏరియాల్లో కావచ్చు, కొంతమంది అత్యుత్సాహంతో గత ప్రభుత్వం ఏదో స్టాక్ పాయింట్లో పెట్టిందిట, మరి ఎక్కడ పెట్టిందో ఏంటో తెలియదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం నాశనం అయిపోయే వరకు వీళ్ళు అమ్ముకోవడానికో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికో బయటికి తెలియదు, పక్క రాష్ట్రాలకి మొత్తం చేశారు. ఇప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు కొంతమంది కుమ్మక్క అవుతున్నారు అని కూడా వస్తుంది. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లోవర్ లీడర్లతో కుమ్మక్క అయ్యి లేదు మనమే చేసుకోవాలి, ఇక్కడ వేరే వాళ్ళని రానివ్వద్దు అన్నట్టుగా చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టినా కూడా
ఇబ్బంది ఏం లేదు, అస్సలు పొరపాటును కూడా అటువంటి ఇబ్బంది లేదు. సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది, ఏం చర్యలు తీసుకుంటుంది? నెల రోజులైంది, నెల రోజుల్లోనే వీళ్ళు మొదలెట్టారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆరోపణలు మాత్రమే కాదు, ఆరోపణలకు బలం చేకూర్చేలాగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం కూడా దీన్ని చాలా మంది ఇది చేసుకున్నారు. ఏంటంటే అదనంగా 3,000 వసూలు చేస్తున్నారట లారీకి. ఆ వసూలు చేసేవాళ్ళు ఎవరు, దానికి ఏమైనా రిసిప్ట్ ఉందా అసలు, లేదా ఆథరైజ్డా అనాథరైజ్డా, ఏమీ లేదు. ఆధార్ కార్డులు వాళ్ళు ఎవరు ఏంటి ఇది కూడా చూడట్లా, ఎవరెవరో ఆధార్ కార్డులు తీసుకురావడం. ఆధార్ కార్డు ఇస్తే చాలు మాకు, మేము టన్ను ఇంకో టన్ను ఎంతో అంత మొత్తానికి మేము ఇసుక మేము తీసుకుని మేము అమ్ముకుంటాం అంటే బ్లాక్ మార్కెట్ ని విస్తరిస్తున్నారు. ప్రభుత్వం నిద్రపోవడం కాదు, లేవాలి. సో ఇసుక దొంగలే ఉన్నారు ఇందులో, పార్టీ నేతలు మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, లోవర్ కేడర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు, ఇన్నాళ్ల పాటుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్లు పొందినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా గంపగుత్తగా ఒకటైపోయి సిండికేట్ గా ఏర్పడిగో ఇక వేరే వాళ్ళు ఎవరిని ఇందులో రానివద్దు, ఏమైనా ఉంటే మనం చూసుకుందాం అన్నట్టుగానే పనులు చక్కదిద్దుతున్నారు, ఇసుకని దొబ్బేస్తున్నారు. ప్రజలకి ఇంకా చేరనివ్వడం లేదు పూర్తి స్థాయిలో అన్న ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంకా నిద్రపోతాం, మేము మా మీద వచ్చినటువంటి ఆరోపణలే కదా పర్లేదులే అనుకుంటాం అంటే కుదరదు. అటు ఈ ఇసుకది ఎలా అయిపోయిందంటే పరిస్థితి, వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కూడా మాకు వద్దు అనుకుని ఇన్నాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు, ఇప్పటికీ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి, వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రచారాన్ని చాలా గట్టిగా మొదలు పెట్టారు. తెలుగుదేశం జనసేన మధ్యన విభేదాలు సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి నేతలు కాస్త దీన్ని గమనించుకోగలరు. మైన్ల శాఖ మంత్రి గారు కాస్త త్వరితగతిన దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. అటు తెలుగుదేశం పార్టీ నేతలైనా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ నేతలైనా, ఎవరైనా సరే ఉచిత ఇసుక విధానానికి ఎవరైనా అగేనిస్ట్ గా చేస్తూ, అంటే అగేనిస్ట్ గా మాట్లాడడం కాదు, అందులో తప్పుంటే తప్పని చెప్పొచ్చు, తప్పలేదు. కానీ ఈ ఇసుకని దోచుకోవాలి, మనం గతంలో వైసీపీ చేసింది కదా మనం ఎందుకు చేయకూడదు ఇప్పుడు అనుకుని ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీరు తీసుకున్నటువంటి పక్షంలో మా యాక్షన్ మేము తీసుకుంటాం డెఫినెట్ గా. సో ఇసుక ఉచిత విధానం మీద స్పష్టత రాబోతోంది అనేది అందినటువంటి సమాచారం. పెద్దలు మాట్లాడినట్టుగా చెప్పారు. అలాగే అధికారులు ఇంకా అలసత్వం వీడలేదు, ఇంకా మేము గత 5 ఏళ్లలో ఎలా పనిచేసామో అలాగే ఉన్నాం, చంద్రబాబు ఆయన పని ఆయన చేసుకుంటాడులే, మన జోలికి రాడు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఏం తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సో మన పని ఈజీ అయిపోయింది, మనం ఏమి మారాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా అధికారుల్లో ఉన్నారు. సో వాళ్ళ పని కూడా కాస్త మంత్రులు అందరూ కూడా కనిపెట్టి వాళ్ళని సరైన రీతిలో పని చేయించుకుంటే వాళ్ళతోటి పద్ధతిగా ఉంటుంది, ప్రజలకి బాగుంటుంది. లేదు అంటే మాత్రం అందరూ దొంగలే, ఒక పెద్ద దొంగ ఒక చిన్న దొంగ, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ రాజకీయం అంటే. ప్రజలు మాత్రమే ఎప్పటికీ వెర్రి గుర్రలు అవుతూ వస్తారు. సో ఇసుక పాలసీ మీద ఈ ఇసుక అక్రమ రవాణా, అక్రమ బ్లాక్ మార్కెట్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఇమ్మీడియట్ గా ఆగాలి, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల నుంచి అందుతున్నటువంటి అభిప్రాయం ఇది. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా త్వరగా, లేదు ఇంకా ఆలస్యం చేస్తుందా చూద్దాం. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.